హాయ్ గైస్. ఈరోజు నేను పప్పుచారు చేయబోతున్నాను. పప్పుచారుకి కొంచెం పెసరపప్పు, కొంచెం చింతపండు, ఒక 2 లేదా 3 టమాటా, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్ తీసి పెట్టుకోవాలి. పప్పుని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసుకొని టమాటా, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, హాఫ్ ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే. ఇది కొంచెం ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత 2 or 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికిపోతుంది మంచిగా. నెక్స్ట్ పప్పు ఉడికిన తర్వాత మనం చింతపండును కూడా వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని సరిపడా ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం మ్యాష్ చేసుకోవాలి. పప్పు గుత్తితోటే చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకుని ఆనియన్, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు మంచిగా వేగిపోయిన తర్వాత దీన్ని కొంచెం దించుకొని ఈ పప్పుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అన్నీ దీంట్లో పోసుకోవాలి. ఎన్ని వాటర్ కావాలో అన్నీ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఇది ఉడికే వరకు పొయ్యి మీద పెట్టుకోవాలి. గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది బాగా ఎక్కువ ఉడికిపోయింది. ఆ తర్వాత మనం ఆపేసుకొని అన్నం పెట్టుకొని పప్పుచారు వేసుకొని కొంచెం తాలింపు నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది.